తిడతా నువ్వు పంపుతావైతే నాడు వచ్చాకని ఆ గ్యాలరీలో తీయించుకో వచ్చాడు ఫోటో అంటే పర్వాలేదు వచ్చాడు ఫోటో కోసం అప్పుడు నేను నైటీతో ఉన్నాను ఆ గ్యాలరీలో తీసుకోమని వీళ్ళు తెలుగుగా బాగానే ఉన్నారు సరిగ్గా మీరు ఎలాగాని మీరు వెళ్ళిపోయారు కళ్ళజోడుతోటేమో కళ్ళకి కాటికి తెలీదు కాటి పెట్టుకుంటాము కళ్ళజోడుతోటేమో మామూలుగా కళ్ళజోడు లేకుండానేమో ధ్యానం ఫోటోకేమో బట్టి పడుతున్నాను అనుకో చెప్పి నేను కళ్ళజోడు లేకుండానేమో ధ్యానం ఫోటో ఎవరు ఏం చేస్తారు ఆ బట్టీలతోటి హే రామచంద్ర ఉంది మరి ధ్యానం దొంగ ధ్యానం దొంగ ధ్యానం అయినా లాగేసి నాకమ్మ ఊరికే ఇలా కళ్ళు మూసినా అలా వచ్చేస్తుంది మామూలు వాళ్ళు దొంగ ధ్యానం చేస్తారు సెకండ్ వచ్చేస్తుందండి గదికెట్టి కాదే దొంగ ధ్యానం మీకు ఏమవుతుంది సెకండ్ వచ్చేస్తుందా నాకు చిన్నప్పటి నుంచి ఆ ధ్యానం అలవాటుని ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఆ గంట అయ్యేటట్టు మీకు కాళ్ళు చేతులు గీక్కోవటం అదే మొదట్లో ఇల్లు అయితే మన ఇల్లు లెక్క ఇక్కడైతే మన ఇల్లు కాదు కదా అమ్మ స్టక్ అయినట్టు చేయాలంటే నీ చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉంటే అమ్మ స్టక్ అయిపోయినట్టు అయిపోవాలంటే ఇది పైకి పెట్టుకోవాలి కింద పెట్టుకోవాలి కూడా మొత్తం మీద అమ్మ అభ్యాసం రా ఇప్పుడు మీకే అలవాటు అయింది కదా అలాగే ఇవన్నీ అయ్యే అలవాటు అవుతాయి చేయటం మాత్రం మానకండి అదే అలవాటు ఎందుకంటే చేయటం మానేరా ఇంకా మళ్ళీ రెడ్డి వచ్చి మొదలు వచ్చి అమ్మ మీరు అందరూ ఎలా పడుతున్నారు మీ అందరికీ నమస్కారం బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మగ్నో బ్రహ్మణోత్తం బ్రహ్మైవతే బ్రహ్మ కర్మ సమాధిన జరిగిదే జరగరాంది జరగదు అని ఎంత హాయిగా ఉన్నదానికి వేళ పొద్దు నుంచి అమ్మలో అందరూని నాకు ధ్యానంలో ఇది వేళ మీ మీద సరిపోయింది ఎందువల్ల ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది అయ్యో తల్లి పిల్లల్లా ఉంటున్నాం కదా మరి తల్లి పిల్లల్లా ఉన్నప్పుడు మరి మాట్లాడుకోవాలి కదా మన తల్లి పిల్లల్లాగా మరి దేహం వెళ్ళే వరకు పుట్టినచోడు అత్తోరని చుట్టాలు అందరితో ఎలా మాట్లాడుతున్నాము మరి సత్సంగులు పాపం అమ్మ అంటున్నారు కదా మరి అమ్మతో మాట్లాడుకోవాలని ఉంటుంది కదా పుస్తకం తెల్లారుజామున తీసాను ఫోన్ చేసేద్దాం ఎంత లావు పుస్తకం ఎంత డైరీ ఉంది అవన్నీ చెయ్యాలి అలా ఇప్పుడు రెండో ప్రయత్నం చేశాను అప్పుడు ఒకసారి అనుకున్నాను పుస్తకం తీసి అమ్మో ఇన్ని ఫోన్లు నేను చేయలేను అనుకున్నాను నేనే మాట్లాడాలి కదా అంతసేపు అప్పుడు వదిలేసాను ఈ కామరే పెట్టేస్తారు ఇంకా అలాగా ఇంకొక 4 పుస్తకాలు ఇవాళ పెట్టేస్తాడు అతను రాజమండ్రి ఆ బాబు
ఆడికే మెనీ మెనీ థ్యాంక్స్. పద్నాలుగు మాస్టర్కి, పద్మ కుటుంబానికి అనేక నమస్కారాలు. ఎంత కష్టపడితే ఈవేళ ఈ కామ్ వచ్చిందో. అది ఫోటో తీయటమే కదా, అమ్మ జ్ఞాపకాలు ఉండాలని తీసిన ఫోటో. ఈవేళ కామ్. ఇదంతా మహత్యం ఎక్కడదే తేటుకుంటా. అక్క, బావ, జ్యోతి, శారద, మళ్ళీ సత్సంగులు తేటుకుంటూ సత్సంగులు అందరూ వారి చుట్టాలు వారందరిది. మరి అన్నవరం సత్యనారాయణ స్వామి పుణ్యమా అంటారు. ఈ రోజున ఇలాగా జరుగుతుంది. ఇంకా బాబు అదేదో పెట్టేస్తానంట, ఫార్ములా ఏమి ఇంక వీళ్ళు పెట్టేసుకోవచ్చు. 4 పుస్తకాలు తిరగేసి ఉన్న వాటికే టైం పెట్టేస్తాం. పాప ఆఫీస్లో పాప, దానికో నమస్కారం. ఇంకో 4 పుస్తకాలు చేసేస్తే ఇంక మొత్తం ఇంకా 30వ తారీఖుతో మిగిలిన 4 పుస్తకాలు కూడా అయిపోయి. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? పరమాత్మే జరిపించుకుంటున్నాడు. అన్ని దేహాలు కూడా పరమాత్మే. పరమాత్మ తప్ప రెండోది లేదు. ఏ భావన లేని స్థితిలో ఎంజాయ్గా ఉంటున్నాను. కానీ వేళ వచ్చేసి అయ్యో వీటి కోసం ఆలోచనతో ఇలా జరిగినాయి. జీవిత చరిత్ర పుస్తకం అని వీర్రాజు గారి పుణ్యం అంటూ అవుతాం. మరి ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇవాళ ఆలోచన ఏంటి? ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది అంటే, శలము మొయ్యాలంటే ఇంతలో అది చంటి పిల్లలు ఎత్తుకున్నట్టు బరువే కదా. ఎంత మంచం మీద పెట్టుకుని అస్తమానం అది తీసి పక్కన పెట్టాలా? ఇంకా ఫ్రెష్గానే సత్సంగులు అందరినీ చుట్టానే ఎవరిని ఫోన్ వద్దన్నానని అందరూ మానేశారు. కొడుకు కూతురు కూడా మానేసి చక్కగా హ్యాపీగా జరుగుతుంది. దీన్ని మరి ఇలా జరిగేదాన్ని జరిపించుకోవచ్చు కదా. ఆలోచన ఏమొచ్చింది? ఇది మర్చిపోయింది. మీ అందరికోసం ఏంటి ఆలోచన ఏమొచ్చింది? అయ్యో అందరూని దేహం ఉండగానే కదా అమ్మ అనేది. అంటే అమ్మ అంటే అందరూ ఫోన్లో ఎత్తాల్సి ఈ జబ్బలు ఎందుకైనా పనికొస్తాయా? అది మర్చిపోయింది. మీ మీద ఉన్న మమకారాన్ని, మీ మీద కూడా అది మమకారమే అనుకోండి. ఈ ఆలోచన విధానం అంతా ట్రీట్మెంట్ పొద్దు నుంచి నాకు ఇంకేమీ లేదు, జ్ఞానం ఏమీ లేదు. అది మీరు ప్రేమ అని మీరు అనుకుంటున్నారు, మమకారం నేను అంటున్నాను. ఏదో కారణం మొత్తం మీద నాకు ఈవేళ పొద్దు నుంచి మీరు సంపూర్తి చేస్తున్నారు. ఆలోచన రాదు నాకు. ఎంతో ఎంజాయ్గా ఉంటాను 24 గంటలు. అలాంటిది ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? ఉన్ననాళ్ళు పాపం తల్లి పిల్లలా మాట్లాడుకోవాలి కదా. నేను ఎవరికి ఒకళ్ళు చెప్పకే కదంటే, చెబితే ఎవరైనా నాకు చెప్తారా? ఏం చెప్పుకున్నా పాపం నాకు చెప్పుకుంటారు కదా. అయ్యో అనిపించేసి మళ్ళీ అనిపించింది. ఇప్పుడు మొదలెట్టించాను అనుకోండి, ఇంకా మళ్ళీ దేహం ఆఖరి వరకు కూడా మా అమ్మ ఫోన్లని ఏదో కడుదట్టంగానే ఈ మధ్యన వద్దంటే కరోనా అని వద్దంటే బాగానే ఉన్నారు అందరూని. అమ్మలందరికీ నమస్కారం, చాలా బాగున్నారు. మరి రావద్దంటే రాలేదు, ఫోన్ చేయొద్దంటే చేయలేదు. అందరికీ అనేక వందనాలు. అమ్మ మీద గౌరవం అంత ఉంది. మరి గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. మళ్ళీ ఇంకోసారి అనిపించింది, మళ్ళీ ఇంకో ఐడియా. ముఖ్యంగా పాపం ఎవరైనా మాట్లాడుకోవాలన్న వాళ్ళు మాట్లాడుకోమన్నాము అని. ఎలా మాట్లాడుకోవాలి? నాకేమో బుర్రలో ఏమీ ఉండదు. ఎవరో ఏంటి ఏమని మాట్లాడాలి? ముందు మీ ఊరు, మీరు ఎవరి ద్వారా వచ్చారు, మీ పేరు, నేను ఫలానా ద్వారా వచ్చాను, మీ చిరునామా ఇదే అని ఫోన్లో మాట్లాడండి. మళ్ళీ అలా అనిపించింది. నా బుర్ర నేను ఇంకేమో స్వచ్ఛంగా చూస్తాను. ఎలా మీరు అందరూ ఇలా బుర్ర తినేస్తంటేనే మీ మీద ప్రేమని ఇది అంటాను, మమకారం నేను అంటున్నాను.
ఏమైనా సరే ఏదో ఒక్క ఆలోచనకే ఇంత చచ్చిపోతున్నానే. అయితే బాబోయ్, మీరు ఆలోచన పరంపరతో ఎలా ఉంటున్నారు? నమస్కారం, మీరు నాకు చూపించారు ఈవేళ అమ్మలందరూ కలిపి ఒక్క ఆలోచనకే తిక్కనక తిక్కనక తిక్కనక. ఏంటి ఎక్కడ ఖాళీ లేదు మనసుకి. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అన్నదే వదిలేస్తుంది. నేను బ్రహ్మ అంటలేదు, ఇంకేమంటుంది? ఊరుకుంటుంది. నేను బ్రహ్మ అనకపోయినా ఊరుకుంటుంది కదా, అది లేదు. ఒక్క ఆలోచనే ఇంత అలాగా చెదలాగా అయిపోయింది కదా, సాగదెత్తుంది. ఆపేయచ్చు కదా. పోలే, నీకు 70 ఏళ్ళు వచ్చినాయి కదా, నువ్వు సెల్ల ముట్టుకోలేవు కదా, జబ్బలు ఆగుతాయి కదా అని ఆపుతుందా? ఆగట్లేదు. అంటే ఒక్కసారి కనుక చోటిస్తే ఎలా లాగుతుందో అర్థమైందా అమ్మలో? ఒక్క ఆలోచనకే ఒక్క చోటు కొద్ది కూర్చోటానికి చోటు. అయ్యో పాపం అన్నాను అంతే. వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాక పడుకుంటూ ఉంటారు. వాళ్ళకి అలా ఉంది, కథలా ఉంది. ఆలోచనని ఒక్కసారి కనుక ఎంటర్ చేసారా, జరిగితే జరుగుతుంది, జరగదు అని స్ట్రిక్ట్గా ఉండకపోతే నా అవస్థ, మీ అవస్థలో తగ్గిపోయి నాకు ఇవాళ మీ అవస్థ వచ్చింది. బ్రహ్మాత్మ అమ్మలు అందరూ నన్ను క్షమించాలి. అసలు పొద్దు నుంచి ఏమీ లేదు, ఇంక మీకేం స్వచ్ఛంగా చెప్తాను. అది మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన టైం వేస్ట్ అవుతుందో చెప్పండి. నాకు అసలు టైం వేస్ట్ అవుతుంది. పుస్తకమే ఇయ్యే, పుస్తకంలో చదివి మొదలెడితే అప్పుడు ఏదో వస్తుంది. అంటే మనస్సు లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఇవాళ చూపించేసి పెట్టుకున్నానా, అది పెట్టుకుంది మైక్. హై రామచంద్ర పరమాత్మ, మొన్న 24 గంటలు ఉంటున్నాను, మీరు అందరూ ఉండండి అని చెప్తున్నాను ఉపన్యాసం. నేను ఉండని దానికి మిమ్మల్ని ఉండమంటున్నాను, క్షమించండి. ఒక్క ఆలోచన వస్తేనే ఎంత బద్యంగా నమ్మోయ్. పరమాత్మ అందరూ నన్ను క్షమించి ఏదైనా ఇంపార్టెంట్ అంటే కనుక ఫోన్లు చేసుకోండి. సత్యవరకు అన్ని ఫోన్లు ఇంత లావు పుస్తకమే, ఇంత పుస్తకం పేపర్ మీద పెట్టడం మొదలెట్టేద్దాం అంటాం. ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకపోతే బాగుంటుందో చెప్పండి. నాకు ఎవరైనా బ్రహ్మాలా కదా. మీ దేహాలు కూడా నాకెందుకు, మీ ఆస్తులు కూడా నాకెందుకు, మీరు ఎన్నేళ్ళ నుంచి వచ్చారు అన్నది నాకు కావాల్సింది ఏంటి? నేను బ్రహ్మం, మీరు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతగా బ్రహ్మం. అదే నా గోల్. అందు గురించి పరమాత్మ స్వరూపులు అందరినీ నేను ఒకేలా చూస్తాను, యోగులుగానే చూస్తాను. నా పిల్లవాడని కూడా నాకు ఏముంది, దేశ సంబంధం ఏముంటుంది. ఎవరినైనా ఒకేలా చూస్తాను, ఎవరి పనైనా ఒకేలాగే చెప్తాం లేదా? మీరు ఏదైనా అడిగితే అట్లా ట్రీట్మెంట్ ఒకేలా చెప్పనా? నువ్వు నేనైనా ఏదైనా భేదం ఉంటుందా? నువ్వు నేను భేదం ఉంటే మనస్సే కదా. మనస్తోటి ఇంకా బ్రహ్మంగా ఉన్నట్టేంటి? అనేక జన్మల నుండి మనసుతో ఉన్నట్టే కదా ఈ జన్మలో కూడా. మరి మానవ జన్మ బుద్ధి అనేది ఉందా చెప్పండి? బుద్ధి ఉందా లేదా? మరి ఆ బుద్ధితో ప్రయాణం చేయాలా లేదా? మరి ఈ జన్మకే కదా ఇది కుదిరేది. ఆయువు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఛార్జర్ లేదు, ఛార్జింగ్ లేదు, ఎంత దాని జాగ్రత్తగా ఛార్జింగ్ అయిపోతుంది. అదే మరి ఆయుర్దాయం పోయింది, తర్వాత వచ్చేసిందిలే ఛార్జర్, ఎవరికి వచ్చింది. ఆయుర్దాయం ఎలా ఉంటుందో చూడండి. చచ్చిపోతాడన్నోడికి మరి జ్ఞాపకం క్యాన్సర్ అయ్యి వచ్చిన వాళ్ళు పాపం చచ్చిపోతాం తెలియకుండా చచ్చిపోవటం లేదు.
ఛార్జర్ ఇస్తేనే దాంట్లో ఛార్జింగ్ లేదని తెలియకుండా అయిపోయింది. వచ్చాక పెట్టానండి. మరి చూడండి హైదాయం ఇలా ఉంటుంది గుట్టుకోమని అని వేళ అది తెలిసింది. మీరే నేనే మీరు మనందరం ఒకలా ఉన్నాం లేదా? అమ్మలందరికీ పదే నమస్కరిస్తున్నాను. ఒకే మాట, ఒకే భావం, ఒకే బ్రహ్మం. రాముడు ఒక్క భార్య ఒక్కనాడు అదే ఏదో రాముడి గురించి చెప్తారు. అలా మనకు జరుగుతుందా లేదా? ఒకే మాట ఒకే భావన. అలాగే మనకు ఒకే భావంతో ఉన్నాం లేదా? బ్రహ్మభావంతో మనం అందరం ఏకాత్మంగా ఉంటున్నాం లేదు? నిన్ను ఎక్కడైనా ఉండరేమో నేను పొద్దుట చెప్పించడం లేదో పుస్తకంలో అదే కనిపించేసి మిమ్మల్ని తిడదామంటే తిట్టింది కూడా ఎక్కడే ఉంటాను. నన్ను ఏం తిట్టుకున్నట్టారా? మీరు వేరు నేను వేరని ఉండదు. కానీ ఒక్కోసారి భయం చెప్పాలి కదా. నెలకే అలా భయం చెప్తూ ఉంటాను అన్నమాట. మరి భయం చెప్పకపోతే ఎలాగా అనుకుంటాను అని జ్ఞాపకం చేసుకుని తిట్టేటికి నేను పుస్తకంలోనే ఉంది కదా. నవ్వేసుకోలేదనన్నా అంటే ఎక్కడైనా ఏదైనాని కలుపు మొక్కల మనస్సు ఎవరికైనా వచ్చేస్తుందేమో అని కింగుల్లో ఉండాలి మనం. రాజ్యానికి రాజు ఎంత ముఖ్యం? మన మనస్సుని ప్రశాంతంగా రారాజులాగా పరమాత్మగా నిలబెట్టుకో. పరమాత్మగా నిలబెట్టుకుంటేనే కదా రాజులకే రాజు. మనం పరమాత్మ స్వరూపులు అవునా కదా. అందు గురించి ఏం చేయాలన్నది మీ ఇష్టం. వదిలేసాను, ఆలోచించి వదిలేసాను. అమ్మలో ఎలా బాగుంటే అలా చేయండి. ఇంకా నాకు మాత్రం మనసు రానివ్వండి అమ్మలో మీ ప్రేమతో. నన్ను సమస్త సమాధులతో కూడిన వాణినిగా తెలుసుకున్నాను. నేను ఎవరినే? బ్రహ్మాన్ని. మీరెవరో? బ్రహ్మం. ఈ దేహంతో అభ్యాసం చేస్తే ఇది ఎలా ఉందో మీరు అభ్యాసం చేస్తే మీకు అంతే కదా. యోగ వియోగము నుండి లక్ష్యము నుండి విడువబడిన వాణ్ణిగా తెలుసుకున్నాము. ఇది లక్ష్యం, ఇది అలక్ష్యం అని ఏదైనా ఉందా చెప్పండి. రెండు బ్రహ్మంగానే చూస్తున్నావా లేదా? దేహం ఉంది, దేహం విధులు చేసుకోకపోతే ఎలా కుదురుతుంది? పెళ్ళిళ్ళు చేసుకుంటే సరిపోతుందా? పెళ్లి చేసేసుకుంటే పిల్లలకి అనేస్తే సరిపోతుందా? వాళ్ళ బాధ్యతలు చేయొద్దా? దేహం ఉంది, దేహ బాధ్యత చేయొద్దా? ఈ దేహంతో పరమాత్మగా తెలుసుకున్నాం, పరమాత్మగా మిగలొద్దా? ఇది ఆఖరి జన్మ చేసుకోవద్దా? ఆలోచించుకోండి. మనం అందరం ఏకాత్మ స్వరూపం. మనం అందరం ఈ విశ్వంలో మనం అందరం సృష్టిలో ఎలా ఉన్నాము? మూలంలో ఉన్నదే కదా, ఈ అనంత బ్రహ్మంలో ఉందే కదా విశ్వంగా వచ్చింది. సృష్టించుకున్నాడా లేదు? స్థితి లయకారకుడు ఆడే కదా, బ్రహ్మే కదా. అని నామ రూప గుణాలు లేకుండా అందరినీ ఆ పరమాత్మగా చూడటమే మంది. అర్థమైందా? ఎవరైనా ఒకటేనరా? మీ విధులు మీ ఈ దేహం విధులు దేహం విధులు, మీ దేహం విధులు మీ దేహం విధులు, అవునా? అందు గురించి తారతమ్యం ఏంటి? అసలు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి. నీ దేహంతో నువ్వు తెచ్చుకున్న విధి నీకు ఉంటుంది, ఈ దేహంతో తెచ్చుకున్న విధి దీనికి ఉంటుంది. చెప్పండి. అందరికీ ఏదో విధి ఉందా లేదా? లేకపోతే రావు కదా. మరి ఈ విధులు గొడవ మనకెందుకే? ఈ విధి గొడవ మనకెందుకే? ఎలాగా విధి అంటే జరిగేది జరగమాంది కదా, జరగరాంది జరగదు. అలాగే మీ విధులు కూడా అంతే కదా, జరగరాంది జరగదు. మీ దేహాలు మీ ఇంద్రియాలతో తెచ్చుకునే మీకు తప్ప, ఈ ఇంద్రియాలతో తెచ్చుకుని దీనికి తప్ప. మళ్ళీ మధ్యలో సోదెందుకే మీకు నాకునా? చెప్పండి. అవసరం పనికిమాల సోదే కదా అది. దేహం సోది పనికిమాల సోదే కదా. దేహం లేకుండా బ్రహ్మంగా ఉండే సోది మనం మాట్లాడతాం.
అవునా? నీకున్నది నువ్వు వండుకుంటావు, నాకున్నది నేను వండుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి కారం ఎవరన్నా కలిపితేని మమ్మాళ్ళుని కూర అవి చెప్పుకునేవారు. అసలు కూర చెప్పుకోవటం ఏంటరా, నీకున్నది నువ్వు కొనుక్కున్నది నువ్వు వండుకుంటావు. నాకు అన్నీ అన్నీ కూడా అసలు అంత వైరాగ్యం, అంత వివేకం. పెళ్ళయ్యాక ఒకరైతే మీ ఇంటికి ఎవరు రారన్నారని కొండపూడి ఒక ఆడపడుచు అన్నాక దెబ్బకి బీవీరాజు గారు, వదిన గారు మీ ఇంటికి ఇంకెవరు వస్తారన్నారు. ఇంకా అప్పటి నుంచి అమ్మో అమ్మో బాగున్నారమ్మా. అసలు నాకు చిరాకు, అసలు బాగోపోతే వస్తావా నువ్వు, మళ్ళీ నేను బాగున్నారన్నా. నచ్చినప్పటి నుంచి కరవది అన్నీ మాట్లాడవలసి వస్తాను. నాకు టైం వేస్ట్ అని మక్కన అందరూ ఉంచుకొని మరి అది అందరితో బాగా ఉండేది, నేను ఎవరితో ఉండేది. ఆ గేర్ అనుకుంటే ఎవడో గేర్ అనుకుంటే నన్ను అర్థం అచ్చరబద్దమ్మ అమ్మని అన్నారంట. మీరు చిన్న పాపకి గేరా అన్నారు. గేర గోదారు ఎంత స్ట్రిక్టో నాకు. నేను వివేకం వైరాగ్యం ఆ రెండు జబ్బలు, రెండు చేతులు కదా, పక్షి ఎలా అయితే ఎలా ఉంటుంది అంత స్ట్రిక్ట్. మామూలు వాళ్ళతో మాట్లాడుతూ మొదలెట్టాను, మళ్ళీ వాళ్ళు వెళ్ళాక మళ్ళీ గొడవ అంటే లోపల నుంచి మాట్లాడాలి కదా, ఏదో పైపైగా మాట్లాడాలి కదా. పిల్లలు పెళ్ళయ్యాక మాట్లాడక్కర్లేదు అంటుంది. పిల్లలు పెళ్ళయ్యాక వాళ్ళందరూ చుట్టాలు ఉంటారు కదా. ఇప్పుడు ఆఖరి వరకు మాట్లాడక్కర్లేదు, పిల్లలు పెళ్ళి అయినాయి, మనం అసలు మాట్లాడక్కర్లేకుండా ఉందా అంటే మీరందరూ ఉన్నారు కదా. అంటే ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. అంటే పైగా మాట్లాడాలని తెలుసుకున్నాను చిన్నప్పటి నుంచి. ఏది తిట్టారన్నాను అప్పటి నుంచి. ఇంకా ఓహో విని వెళ్ళనట్టు, తినే తిననట్టు, మాట్లాడలేను. మాట్లాడతాను కానీ లోపల తీసుకోలేదు కదా, మాట్లాడలేనట్టే కదా. నేను మౌనంగా ఉన్నట్టే కదా, మీ ఎంతమంది ఉన్నా సరే మౌనంగా ఉన్నట్టే లేదు, ఉన్నట్టేనే. ఎందుకంటే లోపల తీసుకుంటే నన్ను నాశనం చేసేస్తుంది. మాట్లాడకుండా ఉందామంటే ప్రపంచంలో కుదరదు. ఎలా కుదురుతుంది? ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఏదైతే బళ్ళోనే తక్కువే. నాకు అసలు స్నేహితులు లేరు, నాకు సత్సంగం చెప్పడం రాదు, స్నేహితులు లేరు. నాకు అసలు ఇష్టం ఉండదు సత్సంగం చెప్పడం. నాకెందుకు అనుకునేదాన్ని, నాకెందుకు అనుకున్నాయి అన్నీ వచ్చేస్తాయి కదా. ఈ మూతికి ఎప్పడానికే ఉండలేదు. పొద్దున పని చేసేది వస్తుంది. ఈవేళ అది అన్నాను, నువ్వు వెళ్ళిపోయాక వీళ్ళు వస్తారు, వీళ్ళు ఉండగా మూతికి. మళ్ళీ నేను సత్సంగం అయ్యాక మళ్ళీ ఎవరో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక పని అయ్యాక ఒక ఫోన్ అయ్యాక మొత్తం మీద రాత్రి వరకు మూతి తిప్పటానికి లేదు. మూతి తిప్పి వంటింట్లో ఏదైనా ఇంటి చెప్పాను, బయటకు వెళ్తే వాసన వస్తాను, దుమ్ము దగ్గరికి వెళ్తే ఎలర్జీ వస్తాను, మూతి అలవాటైపోయి ఈ 2 ఏళ్ళ నుంచి. ఎలా ఉందో చూడండి మూతి జాగ్రత్తలకి. అంతకుముందు ఫ్రీగా ఉండేవాళ్ళు, ముక్కులోకి మూతిలోకి వెళ్ళిపోయినా ఏముండేది. మూతి కట్టుకుంటేనే ఎంత పని చేస్తుందే, ఆలోచించున్నారా? మూతికే ఎంత పని చేస్తుంది అంటే ఏదైనా అభ్యాసించు, ఏమీ రానట్లేదు. మనం పిలుచుకున్న మనం వదులుకుంటా మంచిది కాదనుకునే వాళ్ళం కదా. ఇంకా అలవాటైపోయి ఇది ఉందో లేదో తెలియట్లేదు, కలచడం ఉందో లేదో తెలియట్లేదు. ఏదైనా అభ్యాసం ఒకటేనరా, మన అందరూ ఏకాత్మస్వరు.
మనం అందరం ఒక్కటే 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 ఏకాత్మంగా ఉంటూ అలవాటు అయిపోయింది. సో ఏ భావన ఉంది. కుదిరొచ్చింది. ధన్యవాదాలు మీ అందరికీ. ఇంకా రాదులే, అయిపోయింది. మనసుతో చాలా కష్టం. పెళ్లి సంబంధాలు రాక రాక లైన్గా వచ్చేసినానుకో, వాళ్ళకి ఎంత ఊపిరాడదే, అంతే కదంటే. జరగరాదు జరగదు, జరిగేది జరుగుతుందని ఏమీ ఉండదు ఆ టైంలో. ఉంటుందా? ఇలాగ ఇవన్నీ దేహానికి ఆపాదించబడిపోయి తప్పదే. పుట్టిన పిల్లలు చదువు కాన్వెంట్ పంపొచ్చావు అయితే అంతవరకునే. పిల్లలు ఎదిగాక ఉంటుంది తాండవం. మీకు అందరికీ పంపింది బాగుందా? ఇవాళ బ్రహ్మంలో పంపిన మెసేజ్ బాగుందా? నేను అలా ఉంటున్నాను, నాకు మక్క పంపింది, నేను మీ అందరికీ అది ఎక్కడి నుంచి తీసి పెట్టింది, అది నాకు పంపితే నేను మీ అందరికీ. మరి నేను జడ్జి గారి కన్నా ముందు నుంచి జడ్జి గారినా కదా? నేను అలా ఉంటున్నానా లేదా చెప్పండి. బ్రహ్మం జడ్జి ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు జడ్జి గారు బ్రహ్మం ఒక్కటే అని ఆయనకు నమస్కారం పెట్టుకున్నాం. పరమాత్మ స్వరూపులు అందరం హాయిగా ఉంటేనే బ్రహ్మంగా ఉండగలుగుతాం. లేకపోతే వాళ్ళ మీద రోసం రోసం రోసం. ఇంకా రోసం అయితే ఇంకా బ్రహ్మం ఏమవుతున్నారా? మనసు వస్తేనా? అవసరానికి అంత కలుపుతాం, అంతవరకునే. ఎంతవరకు ఎలా ఉండాలో అంతవరకు. పూర్వం ఉంటేనమ్మా డబ్బులు కలిసి వచ్చి లోపల తిట్టుకున్నా ఉమ్మడి కుటుంబాలు సినిమాలు వేయలేవా? మనయే కదా సినిమాలు తెస్తారు. అంతే, తిట్టుకున్నాని మంగళోడు కలిసి వస్తాడు, సాకలోడు కలిసి వస్తాడు. ఇంటి పోనీ సొంత ఇల్లు అయితే అద్దెలు కలిసి. చెప్పండి చెప్పండి. పిల్లలు తలోకి ఇంట్లోనే ఉంటే అన్ని ఖర్చులు ఉంటాయా లేదా వాళ్ళకి? నేను ఇది చిన్నప్పుడు గ్రహించిన మాట చదువుతున్నాను. నేను నా చిన్నప్పుడు ఈ మొక్క నాది కాదు, వాళ్ళు ఎవరో చెప్పుకుంటే నా మొక్కది, నాకు ఈ ఆలోచన లేదు. వాళ్ళు చెప్పుకుంటే విన్నాను. ఏమని? ఉమ్మడి కుటుంబం అయితే ఇవన్నీ కలిసి వస్తాయి, ఏంటే మొత్తం అదే అన్నీ కలిసి వస్తాయి. వేరు వేరు అయితే అన్నీ ఖర్చులే అని విన్నాను. ఖర్చులే కానీ దెబ్బలాడుకుంటాం కదా. చెప్పండరా, చూడుకోవాలంటే ఆడవలసినంటే అర్థాలంటే పుట్టినరోజు అందరూ దెబ్బలాడుకుంటాం కదా. అంతేదాన్ని అందరూ దెబ్బలాడుకుంటా డబ్బులు కలిసి వస్తాయని మాత్రం అలా ఎవరో చెప్పుకున్నది విన్నానన్నాను. అది కాదు. దేన్నైనా నేను తత్వ విచారణ చేసేటివే, దేన్నైనా తత్వ విచారణగానే ఆ మాట పనికొచ్చింది. నేను ఇప్పుడు వరకు విన్నది చూసింది దేహంతో ఉన్నాయి అన్నీ కూడా నాకు తత్వ విచారణగా పనికొచ్చింది. అంటే ఉన్నదంతా బ్రహ్మంలోనే కదంటారా ఈ విచారణ మార్గం. ఇదంతా బ్రహ్మం కదా, పరమాత్మ కాదా చెప్పండి. అందు గురించి అన్నీ నాకు బాగా పనిచేసి మీకు చెప్పడానికి పనిచేసి అంత పరమాత్మే, నేనే 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 నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉండట్లేదు. నువ్వు ఫేమస్ చూసేవా లేదా? నేను నిన్న గుర్తుపెట్టేసుకున్నాను. పెట్టుకో ఇంకోటి, అమ్మకే గాలి సరిపోదు అని అనుకుంటున్నా. నాకు అర్థమైందా? చాలు. ఎందుకంటే లోపల నుంచి వాక్యం కదా, చెమటలాడతాయని అది అనుకుంటుంది. అనుకున్నది మరి నేను చూడనట్టు బాగానే ఉంటాను, చూడనట్టు బాగానే ఉంటాను కదంటారా. మీరు ఏమనుకున్నా చెప్పేస్తాను.
ఏమో మరి అన్ని ఎవరిని చూసినా అన్నీ చెప్పేదాం. మీరు ఏం మాట్లాడతారో చెప్పేస్తాం. జ్యోతిష్యులు ఎంత కష్టపడి నేర్చుకుంటారో, మనకేమీ నేర్చుకోవటం కాదు, మరి ఎందుకో తెలీదు, అలా చెప్పేస్తుంది అంతే. అంతేగాని నేను జ్యోతిష్యం నేర్చుకున్నానా? ఏమి నేర్చుకోలేదు కదా. మరి ఎందుకో బ్రహ్మ అలా చెప్పేస్తున్నాను. మనస్సులో కదిలేవి, మనస్సులో కదిలే ఆహా కరెక్ట్గా మనవి మనస్సులో కదిలే విభిన్న ఆలోచనలను పక్కకు నెట్టి, అమ్మాయ సరిగ్గా నెట్టానా లేదా? 26వ తారీఖున వేసాను కదా, ఇవాళ 26 కదా, నిన్న వేసాను కదా, సరిపోయిందా లేదా? పక్క పెట్టాను లేదా? చెప్పేస్తాను కానీ రోగం అవ్వలేదు, చెప్పేసాను మీకు. చెప్పేసి ఇప్పుడు నెట్టేసానా లేదా? మళ్ళీ రాదు నాకు ఇంకా భావన. ఏక విషయమై సాక్షాత్కారం అయ్యే వరకు తదేకంగా దృష్టి నుంచుతే అదే మనస్సు ఆలోచన పక్క పెట్టుకుని పరమాత్మ మిగులు అని చూస్తుంది. అవునా కదా? పరమాత్మ మిగులు. ఒక ఆలోచన వస్తేనే ఇంత తడివిట్లే. మా పనిచేస్తున్న మా దుర్గనే అడిగాను, ఏం చేయమంటావు పిల్లల్ని, ఎలాగా అని అలాగా అడిగాను. పాపం అండి, మరి అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటారు కదండి, మరి అంతే కదండి అవును. మరి చూడాలనుకుంటున్నారా లేదా? ఇంట్లో ఉండి చూసేయండి, ఇంకెందుకు. మళ్ళీ ఆయన అడిగాను, వాచ్మెన్, వీడియోలో ఎంతమంది వస్తున్నారంటే, అదే 65,000 ఇంజక్షన్ 10 మంది వస్తున్నారు మొన్న నాకు ఎవరు చెప్పారు. 10 మందికి చెప్తున్నారు. మళ్ళీ అడిగితే చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారండి. ఇక్కడ ఇది అంటుందే, లేదండి కరోనా ఇంజక్షన్లు ఉన్నాయమ్మా, నాకు సత్సంగులు ఫోన్లో చెబుతున్నారమ్మా, ఒక ఇంజక్షన్ ఇద్దరిద్దరు చేసుకోవటం ఉన్నాయమ్మా, నాకు 2 ఏళ్ళ నుంచి వార్తలు వస్తున్నాయండి. లేవండి కరోనా లేవండి అని అడిగారు. చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారండి, చేర్చుకున్న వాళ్ళు చేర్చుకున్నారండి. నాకు ఒక ఆమె చెప్పారు, 25 ఇంజక్షన్లు రోజు అవుతున్నాయి బీపీలు. మరి 200 ఉన్నాయి అసలు, లేకపోతే నెమ్మదిగా సర్దుకుంటాయి. భగవంతుడి దైవం సర్దుకుని వచ్చేస్తాను 2022. ఇంకెంత ఇంకొక నెల ఉంది రా. పరమాత్మ నిర్ణయం ఎలా ఉందో బ్రహ్మంగా చరిత్ర ఇప్పుడేంటే బాబు బోర్డు ఉన్నాయి. చరిత్ర అంతా బట్టి చిన్నప్పుడు కదా, ఆ ఊర్లో ఏదో అవుతుంది, ఈ ఊర్లో ఏదో అవుతుంది. నిజం. ఈయన్ని నెల్లూరులో పొలం కొనలేదు, నెల్లూరు ముళ్ళు బ్రహ్మంగా చరిత్ర చదివినందుకు ఇక్కడ ఎలమంచుల్లో ఏదో లేదు తెలుస్తున్నాను, అక్కడ ఏదో వచ్చేస్తుందని చెప్పాను. అమ్మ బట్టి పట్టిన వాళ్ళకి అంతా అవి గుర్తొస్తాయి కదా. నాకు ఎప్పుడు బ్రహ్మంగా చరిత్ర మైండ్లోని టైం వచ్చినప్పుడు ఉంటాయని తెలిసింది, బట్టి పట్టేసింది కదంటే. బుర్రకథ కూడా ఉంది, బుర్రకథ పాడి ఇలాగా ఇలాగా అని బుర్రకథ కూడా పాడేసి, భగవద్గీత బుర్రకథ ఎలాగో బ్రహ్మంగా బుర్రకథ, పనిపాటు లేక అవన్నీ. మనస్సులో కదిలే విభిన్న ఆలోచనలు పక్కకు నెట్టి, నువ్వు నెట్టేవాలేదా, పక్క పెట్టేవాలేదా, ఏక విషయమే సాక్షాత్కారం అయ్యే వరకు తదేకంగా దృష్టి నుంచుతే ధ్యానం. హాయిగా ఉన్నావా లేదా, నీ ధ్యానం బాగుందా లేదా? మొదట్లో ఎవరికైనా అలవాటు అవుతుంది. పిల్లలు మాట్లాడుతుంది చూడండి, నెమ్మదిగా అలవాటు అవుతా. పిల్లలు మాట్లాడటం నెమ్మదిగా అలవాటు అవుతుందా లేదా? చెప్పండి. పిల్లలు మాట్లాడటం నెమ్మదిగా అలవాటు అవుతుందా లేదా? పిల్లలు ఆ తర్వాత చిన్న మాటలోంచి
పెద్ద మాటలోకి వచ్చేస్తారా లేదా? ఒక్కొక్క పదం నుంచి వచ్చేస్తారా లేదా? పెద్ద మాటలోకి వచ్చేస్తారా లేదా? చెప్పండి. అలాంటిది ఇది చిన్న మాటలోకి ఎలా వచ్చేస్తారు? చిన్న మాటలోంచి పెద్ద మాటలోకి ఎలా వచ్చేస్తారు? అలాగే ధ్యానం ముందు కష్టం, ఆ తర్వాత ఇంకా అభ్యాసం అయ్యాక హాయిగా ఉంటుంది. ధ్యానంలో ఉన్న సుఖం మాట్లాడితే దరిద్రం, మాట్లాడితేనే అసహ్యం ఎత్తిపోతుంది మన మనసు. సిరాకు వచ్చేస్తుంది ఎవరైనా మాట్లాడినా, మనం మాట్లాడినా కూడా అంగీకరించబుద్ది. అదేదో రోజంలా ఉంటుంది, బాజాబాయింత్రిలా ఉంటుంది. ఎవరైనా మాట్లాడితే బాజాబాయింత్రిలా ఉంటుందా లేదా? అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు బాహ్యంగా ఇది వరకు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నామా? ఫోన్ చేసి వాళ్ళతో చేస్తున్నామా? ఈ విషయాల గురించి మాట్లాడితేనే మాట్లాడుతున్నాం. బాహ్య విషయాలు బాగానే ఉండవు, అంతే కరెక్టే. మరి అదేంటి? అది మార్పే కదా, మార్పే. అర్థమైపోతాం కదా. మన ఇంట్లో అన్ని తగిలించుకుని వాళ్ళు ఇప్పుడు అసలు ఎవరి గురించి ఆలోచించట్లేదు. మన గురించి, మన దేహధర్మంగా పాత్రల గురించి అంత తప్పించి ఇంక ఎక్స్ట్రా మన ఏది అసలు అంటలేదు అనిపించదు. మరి అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అంతేనరా ధ్యానం అభ్యాసం ఎలాంటిదో విషయాల మీద కూడా అంతేనరా. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతావో నీకు మాట మంతి ఏమి ఉండదు, మనోమౌనంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మనసు భావనలు రావు, పరమాత్మయే నేను అన్న భావన ఉంటుంది. అందువల్ల అలా విశ్రాంతిగా ఉంటుంది. ఆలోచన విధానం అంతా పక్క పెట్టేస్తుందిరా. కొన్నాళ్ళు రోజులు చేస్తుంది అంటుంది, కానీ అన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయి మనతో మనం ఉంటున్నాం అన్నట్టు. నీతో నువ్వు ఉండు, నీతో నువ్వు ఉండు అని అలా ఉంటుంది. అలా ఉండిపోతుంది కదా, అలా ఉంటుంది ఆలోచన విధానం అంతా. ఉండటానికి కారణం అంటే బాహ్య విషయాల మీద విరక్తి వస్తుంది, దీని మీద ఇష్టం వస్తుంది. ఇష్టం ఉండిపోతుంది అంటే ఇష్టం కష్టం. ఇష్టం లేని మనం బాహ్య విషయాల మీద విరక్తి వస్తుంది. విరక్తి అంటే వైరాగ్యం. వైరాగ్యం ఇదంతా భ్రమంతో ఉన్నదంతా భ్రమేనరా. ఏ విషయమైనా భ్రమే. ఇదంతా మార్పు చెందేది. ఇదిగో ఇది ఒక్కటే బ్రహ్మ, ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అని అన్నమయ్య చెప్పినట్టు అదొక్కటే మనలో అందరిలో అంతటా. మిగిలిన అన్ని మార్చింది. దేహం ఎలా మార్చిందో దేహం యొక్క విషయాలు కూడా మార్చింది. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. నీకు జ్ఞానం పెరిగిపోలేదని మౌనం అన్నమాట. మనోమౌనంగా ఉండగలుగుతుంది. మనోమౌనంగా అన్నీ ఒకటే. ఇప్పుడు జనక మహారాజులమే కదా మనం. జనక మహారాజు రాజ్యం ఏం లేదు, మహానుభావుడు అని చూస్తారా లేదా? అలా మనం అందరూ జనక మహారాజులాగా ఉన్నామా లేదా? మనలో మనం ఉంటూ మన ఇంటి పనులు కూడా ఎలా ఉంది? జనక మహారాజు రాజ్యం ఎలా ఉన్నారు అలా మనం అందరం ఉండగలుగుతున్నామా లేదా? ఛాలెంజ్ అది. జీవన్ముక్తి జననమన్న దుఃఖ ప్రవాహంలో ఇంకా పడం పండన్నాడు పడ్డం తెలియక ఇంకా పడం మనకు జీవన్ముక్తి, విదేహముక్తి ఏమి ఉండదు. జీవన్ముక్తి వచ్చిందా? అదే ఆటోమేటిక్గా అదే. ఇదే అదే. ఎప్పుడైతే నీకు విరక్తి వచ్చిందో మోహం పటాపంచలం అయిందా లేదా? పటాపంచలం ఎప్పుడవుతుందంటే విరక్తిరా. విరక్తి వచ్చినప్పుడే పటాపంచలం అయిపోతుంది. అనుభవం ఆచరించినప్పుడు అనుభవం వస్తుంది, అనుభవం వచ్చినప్పుడు అర్థం అవుతుంది, అర్థం అయిన తర్వాత అర్థం చేస్తుంది. అనుభవం వస్తుందమ్మా. వాళ్ళతో మమేకమైనప్పుడు లేనప్పుడు ఎలా ఉంటుంది అంతా బ్రహ్మంగా ఉంటే ఎలా ఉన్నాం, దేహపరంగా ఉంటే ఎలా ఉన్నాం. అసలు అన్ని అనుభవం ఆచరిస్తే అనుభవం వచ్చేస్తుందమ్మా. ఆచరణ ఇప్పుడు అందరూ కూడా ఆచరిస్తున్నారు కాబట్టి
వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి క్షణం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వ్యర్థం చేసుకుని కూడా అవసరం లేదు. ఇది అర్థమైపోతే మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందా? ఎంత అన్ని జీవుల్లో కన్నా మంచి మానవ జీవి గొప్పది కదా. ఇలాంటి జన్మ వస్తుందా? గుడికి అసలు లోటు ఉందా ఎవరికైనా? లోటు లేదు కాబట్టి ఇలా కూర్చో, అంతే కదా. అందు గురించి మనకి ఇటువంటి జన్మని వృధా చేసుకోకుండా పరమాత్మ తలంపులు హాయిగా అలా మమేకమై ఉన్నది నేను తప్ప నేను తప్ప అన్న భావంతో అలా ఉండగలుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారా లేదా? అనుభవించకపోతే ఈ దేహంతో ఉన్న అమ్మది తప్పు అవుతుంది. పై నేను తప్పు చూస్తున్నానా? మీకు శాస్త్రం అనుభవం ఒక్కటిగానే చెబుతున్నాను లేదా? ఉపనిషత్తు అన్ని ఒకటేని తెలియబట్టుందా లేదా? ఇప్పుడు తప్పు కాదు కదా. తప్పు కాదు అనుకోవడానికి మేము ఆచరిస్తుంటే మాకే అర్థమవుతుంది కదా, మాకే అనుభవం అవుతుంది కదా. ఇప్పుడు అది తప్పు అయితే మాకు రిజల్ట్ రాకపోతే, ఇప్పుడు మీరు చెప్పిన పాఠాలన్నీ కూడా మీరు చదివి పరీక్షలో కూడా చెప్తేనే మీరు కరెక్ట్గా చెప్పినట్టు. పరీక్షలో మీరు చెప్పి మీరు రాసే ఉంటుంది, పరీక్ష రాలేదనుకోండి, మీరు చెప్పిన తప్పే, మిమ్మల్ని అడగక్కలే మీ దగ్గరికి రావు. ఇంకా పరీక్షగా పాస్ అవునప్పుడు ఏం మీరు చెప్పింది కరెక్ట్ అయింది అయితే మీరు కరెక్ట్గా పాస్ అవుతాం. మీరు ఫెయిల్ అయిపోయాం అనుకోండి, ఇంకెందుకు? మీరు చెప్పింది తప్పు, మేము ఆచరించింది, మీరు చెప్పిందే మేము ఆచరించాం, అది తప్పయింది. మీరు కరెక్ట్గా అయింది. ఎవరైనా కరెక్ట్గానే జ్ఞానం చెప్పుకోవాలి. కరెక్ట్గా చెప్పుకుంటేనే ఆ విధానం అందరూ బాగున్నారా లేదా? ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్పుకోబట్టే కదా అందరూ బాగున్నాం. మనం అందరం జనక మహారాజులో ఉన్నాం అని అంటున్నాం కదండి. ఉంటున్నావా ఉండలేదా అని అమ్మన్నట్టు కాదు, ఉంటున్నావా ఉండలేదా మీరు చూసుకుంటా వస్తే. ఇప్పుడు జనక మహారాజు ఎలా ఉన్నాడు? జనక మహారాజు మనసా వాచ కర్మ అంటే నాకు మోక్షం కావాలని అన్నాడు కదా. మోక్షం కావాలన్నప్పుడు ఏం చేశాడు? గురువు గారు మోక్షం నీకు చెప్తానని చెప్పాడు, అంతే కదా. అష్టవక్రుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేశాడు? అష్టవక్రుడు తీసుకెళ్ళి నీ తనువు మనసు నాకు ఇచ్చేయి, నాకు గుర్దక్షిణగా. నేను అప్పుడు చెప్పాడు తనువు ఇచ్చేసాను అన్నాడు. ఇచ్చేసానని అనేటప్పటికి ఇంకా తనువు మనసు ఇచ్చేసిన తర్వాత ఇంకేముంటుంది? బ్రహ్మమే కూర్చుంటాడు, ఇంకేముంటుంది కదా. అది అలాగా ఆ గురువు ఆ శిష్యుడి యొక్క అనుబంధం అలా ఉంది, ఆ తపన అలా ఉంది. ఆ గురువుకు ఆ శిష్యుడికి తగ్గ గురువు ఆ టైంకి ఆయన అంది కాబట్టి కరెక్ట్గా అందింది. అప్పుడు ఏం చేశాడు? నాకు ఇది ఏం వద్దు అన్నాడు. మరి రాజ్యం వద్దు, నేనేం చేయను, నాకు ఇదే బాగుంది, ఎలాగ వచ్చాయని చెప్పాడు. కాదు ఎలా ఉంచడం కాదు, నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి, నేను నీ రాజ్యం నువ్వు నాకు మీదే నాకు కాదంటున్నాడు. జనక మహారాజు ఇవన్నీ మీకు ఇచ్చేసి నాకు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేదన్నప్పటికీ ఏమన్నాడు? అలా కాదు నాయన, ఎవరు చేసి పని అది చెయ్యాలి. ఒకటి నీ పాత్ర ఆ చెప్తుంది కాబట్టి నీ పాత్రతో చెయ్యి. ఆ పాత్రతో చేసేది నాది కింద నువ్వు చేయి. ఆ పాత్రగా డ్యూటీ నాది. రాజ్యం అష్టావకృతిలాగే జనక మహారాజు చేయమన్నా. మీ దేహాన్ని అనుకోకుండా ఎవరితో అనుకున్నట్టు మీరు చేస్తే మీకు బాధ ఉంటుందా? బ్రహ్మంగానే ఉంటారు. బ్రహ్మంగా ఉంటూ మనం బ్రహ్మంగా ఉంటూ మనం తెచ్చుకున్న కర్మని ఇష్టంగా చేసేసుకోవడం పాత్రగా. ఆ జనక మహారాజు రాజ్యం ఎలాగా అష్టావకృతిలాగా చేశాడో ఇది కూడా నువ్వు బ్రహ్మంగా ఉంటూ ఇది నేను చేసుకుంది కాబట్టి అది చేసేస్తే పని పూర్తయిపోతుంది. అలాగే మరి జనక మహారాజు మళ్ళీ పుట్టారు. మరి అందుకే ఆయన ఏం చేశాడు? నీది కాదు నాదే చెయ్యి రాజ్యం అంటే అప్పుడు ఓహో ఇదంతా ఎప్పుడు క్షణికంగా మళ్ళీ ఇంకా జనక మహారాజుకి ఎన్నో పరీక్షలు పెట్టారు, ఎన్నో ఉన్నాయి. మరి జనక మహారాజు దగ్గరికి ఒక ఋషి అతను కొడుకు అన్నాడు, నాన్నగారు నాకు అసలు సరైన గురువు లేడు అని అడిగాడు. సరైన గురువు లేడు అని అడిగితే నీకు జనక మహారాజు దగ్గరికి వెళ్ళు, నీకు సరైన గురువు ఆయన అని చెప్పాడు. చెప్పేటప్పటికి
ఒక రాజా ఆయన గురువ ఆయన భోగాలతోటి అన్నింటితోటి రాజ్య భోగాలతోటి అన్నింటితోటి ఉంటాడు ఆయన నాకు చెప్తాడా అన్నాడు. తండ్రి చెప్పాడు కాబట్టి వెళ్ళాడు. వెళ్తే ఆయన డ్యూటీ చేసుకుంటున్నాడు. ఈయన్ని చూడలేదు, వచ్చాడు. అలాగా చూసి కొంచెం ఉండి సహనం లేదు, ఉండి వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. అప్పుడు చూశాడు జగన్ మహారాజ్. ఈయన ఎందుకు వచ్చి మహాత్మా నమస్కారం దిగి రమ్మని కూర్చోడు. కూర్చోబెట్టి ఏంటి అన్నాడు. ఏంటంటే ఇలా మా నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళమన్నారు, మీరు నాకు గురువుగా స్వీకరించమన్నారు, మీరు నాకు ఆ తత్వం కనపట్లేదు అన్నాడు. సరే నాయన కూర్చోబెట్టి ఆయన ఏం చేశారు, ఒకటి ఆయనకి పొద్దున్నే నీకు ఒక పని చేస్తాను, ఆ పని చేయన్నారు. నేను ఒక మనిషిని ఇచ్చి ఒక దీపం ప్రమిద వెలిగించి ఆ ప్రమిద నెత్తి మీద పెట్టి అది ఆరకుండా జాగ్రత్తగా చూసుకుంటూ దాని లైఫ్లో ఈ అదే జనక మహారాజు యొక్క ఇది అంతా వీధులన్నీ చూసిరా అన్నాడు. వీధులన్నీ చూసిరా అంటే సంకేతం అంటే భజన చేసుకుంటా పట్టుకుని ఇలా చూసుకుంటూ వచ్చాడు. ఇది ఆరకుండా పడకుండా చూడాలి, నువ్వు అన్ని చూడాలి, ఇది చూసుకుంటూ జాగ్రత్తగా పట్టణం అంతా చూసిరా అన్నాడు. అప్పుడు వెళ్తే వీధులన్నీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి పొద్దున్నే ఏంటమ్మా ఋషిని, స్వామి మరి మీరు మా పట్టణం అంతా బాగా చూసారా అన్నాడు. ఏం చూశాను స్వామి, దీన్ని చూడటమే సరిపోయింది, పడిపోతుంది, దీన్ని చూస్తాను, దేన్ని చూడలేదు, దేన్ని చూడలేదు అన్నాడు. నాయన అంటే నేను నాలో ఉన్నాను చూసుకుంటూ అది అలా సాక్షిగా ఉంటుంది, దాని పని చేసుకుంటుంది, నేనేమి దాన్ని ఏమి చూడలేదు, నేను రాజుని ఇది అదే అన్నావు కదా, నేను దేన్ని చూడను, నేను అలాగే నాలో ఉన్నదాన్ని నేను చూసుకుంటూ నేను హాయిగా ఉంటాను. అందరూ ఎవరి డ్యూటీ చేస్తారు, అలా సాక్షిగా ఉంటారు అంతే. ఇప్పుడు మనం సాక్షిగా ఇప్పుడు మాట్లాడతాను, నోరు మాట్లాడని చెప్పాలా, ఈ చెయ్యాలో చెప్పాలా, ఈ కాలు నడుతోటి కాలు ఎల్లు అని అనాలా ఒక కాలు. అలాగే ఇప్పుడు బ్రహ్మం ఎప్పుడైతే మనం తెలుసుకున్నావో అన్ని సహజంగా జరిగిపోతాయి, నువ్వు బ్రహ్మంగా ఉండిపోతావు. మరి జగన్ మహారాజు వాడికి చెప్పిన తర్వాత కాలు మీద పడిపోయాడు. నిజమే మహారాజా, నేను మరి దీని మీదే కేంద్రీకరించినప్పుడు నాకు ఏది కనపడలేదు, నిజమే, మరి మీరు కూడా మీరు చెప్పింది నిజమే దండం పెట్టాడు. అలా మరి మహాత్ముడు అందరూ అలాంటి బోర్డు ఉన్నాయండి. అవన్నీ తెలుసుకుంటే మనం అది మనమైనా అంటే మన కాదా, అమ్మ జగన్ మహారాజు మనం అనేటప్పుడు నాకు ఆనందమైంది. నిజమే మన జగన్ మహారాజు వాడికి రాజ్యం ఉంది, మనకి ఇల్లు ఉంది, మన ఇల్లు ఆ రాజ్యాల్లో చూసుకుంటే మనకి ఇల్లు అలా చూసుకుంటాం కదా, ఎవరిని ఏమీ అంటలేదు కదా. అంటే ఇవన్నీ అలా పోల్చుకుంటే మనం అదైపోవాలి. ప్రతిదానికి మనం టిక్కెట్గా ఉండాలి. ఆడెవడో జగన్ మహారాజు, మన జగన్ మహారాజు కదండి. దేనికి చిన్న చూపు ఉండకూడదు, మనకి ఏది తక్కువ కాదు, మనకి ఏది అసాధ్యం కాదు. ఈ ధీరత్వం రావాలి మనకి. ఈ ధీరత్వం అంటే ఎందుకన్నా ఎవరికాడే ఇక్కడ దేనికదే గొప్ప, ఇక్కడ పురికి గొప్పరు కదా, నువ్వు తెచ్చుకుని అందరూ పొరగతులే. మనం అన్ని పొరగతులు ఎలా చేస్తాం, బ్రహ్మంగా ఉంటే అన్ని పొరగతులు ఆడి చేసేస్తాం, పూర్తి చేసేస్తున్నాం. నిజంగా ఇవన్నీ మనకి నడకలకి ఆ మహాత్ములు అందరూ మన నడకలు నేర్పడానికి, మనకి దారి చూపించడానికి, నువ్వు అలా నిల్చోడానికి. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు అలా ఆచరించి అలా అనుభవించి అలా చేసుకునే కదా మాకు చూపించడానికి కదా. మీరు లేకపోతే మాకు తెలవదు కదా ఇవన్నీ. ఈ ఆత్మను ఒక భగవద్గీతలో ఒకటి చెప్తున్నాను, నిజంగా దిట్టో. అసలు నాకు దీన్ని పోల్చుకుంటూ ఉంటే అమ్మ చెప్తుంది అది అసలు ఎప్పుడో అమ్మ చెప్పింది ఇదే అని. అంటే మనం అలా స్థిరపడిపోవడానికి ఏదన్నా బయట ఏదన్నా మన మాటలు పోల్చుకుంటే అమ్మ చెప్పింది ఇదే కదా, అమ్మ చెప్పింది ఇదే కదా, ఇదే నిజం, అందరూ అలాగే ఆచరించారా, అలా చేశారా అని అనిపించింది. అంటే నాకు ఇంకా స్థిరపడిపోయాం మనం. ఇంకా ఈ సంశయం లేకుండా ఇప్పుడు మనం రోజు సత్తంగా కొత్తనం, ఎందుకు వస్తున్నాం తెలిసింది, కొత్తనం ఎందుకు వస్తున్నాం, ఇంకా ఆకర్ష వరకు ఉండాలి కదా. మనం ఈ ప్రారంభంలో ఎవరి కర్మానుసారం ఎలా ఉంది ఎవరికి తెలియదు, ఏ పాత్రలు ఎలా కదుపుతాయో ఎలా ఉంటాము, ఇక్కడ భోగము రోగము ఏం తెలుస్తుంది, మన ప్రారంభం తెలియదు కదా. భవిష్యత్తు అంచేతే భవిష్యత్తుని కూడా ఏదొచ్చినా మనం
ఇష్టం చేసేసుకుంటున్నాం, భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే అమ్మ నాకు ఏది వచ్చినా ఇది నేను చేసుకొచ్చాను కాబట్టి చేసేసుకోవట్లేదు అంతే. అలాగా ఇష్టపడిపోయాం మన అందరూ కూడా. తెలిసింది నిజమే, దీన్ని ఎవరో మార్చలేదు. ఇది బాధ బాధ అనుకుంటే ఎక్కువైపోతుంది. ఏంటి బాధ అనుకుంటే ఎదురు తిరిగితే పరిగెడుతుంది. సమస్య చిన్నదవుతుంది, ఎదురు తిరిగితే పరిగెడితే నేను ఇంకా పరిగెడుతుంది. నీకు ఇది బాగా అర్థమైంది. ఇంకా అర్థమైన తర్వాత ఇంకా సమస్యలో ఉంటావు, ఎదురు తిరగా అలా కాదు కాదను అది రైట్. ఇష్టపడిపోయి అలా రైట్ అయిపోయిందమ్మా, అలా చేసేసుకుంటున్నాం. మన ఈ వయసులో ఇలాగ ఆడుకుంటున్నాం. అసలు అమ్మా 50 దాటాక నవ్వు అనేది ఎవరికైనా చూస్తామా? బాహ్యంగా ఉన్నది నవ్వు చూడండి, ఎవరికైనా పెదాల మీద నటించే నవ్వచ్చు, హృదయంలోంచి ఒక్కడికి నవ్వు రాదు, రాలేదు. ఎందుకు రాలేదు? అంతా నిండిపోయింది, విషపూరితమైపోయింది. ఈ బాహ్య విషయాలంతా నింపేసుకుని దాంట్లోని పారాటంతో అన్ని రకాల ఈర్ష, ద్వేషం, నేను ఉన్నది అన్ని గుణాలతోటి, భావాలతోటి, నరక అన్నిటితోటి అతలాకుతలం చేసేసుకుని ఎలా అంటే అలా ఉన్నారు ఎక్కువ మంది. అలానే అందరూ కాదు, ఎక్కువ మంది. వాళ్ళకి మరి ఏం చెప్పినా, మనకి చెప్పినా ఏం ఖాళీనే తింటారు. ఎక్కదో సంస్కారం ఉంటే కానీ అది ఎక్కదో. మన అందరూ అదృష్టవంతులు. గాలి ఎవరు కూడా ఎందుకంటే గతంలో కూడా మన ఎన్ని నింపేసుకుని మొక్క మీద మొక్క మీద ఏదో మొట్ట చిల్లెట్టినట్టు ఖాళీ చేసి దగ్గరున్నాం. అదృష్టవంతులు కదా. అంచేత మనం హాయిగా అలా ఉన్నాం. అక్కడ చోటు ఉండాలంటే మనకు సత్సంగం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఉండాలి. ఈ మూడు మనం జాగ్రత్తగా కాపాడుకుని మనం ఉండటం. ఇంకంతా ఏమీ లేదు, తెలుసుకున్నాం కాబట్టి. నేను డబ్బు ఉండాలన్నట్టు అందరూ నవ్వుకున్నారా లేదా నన్ను పిచ్చి తెచ్చుకో కాదు, నవ్వుకున్నారా లేదా నన్ను? నిజంగానమ్మా. అమ్మగారేంటి డబ్బులు ఉండాలంటారేంటి అనుకున్నారా లేదా? మరి ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? అబ్బాయి డబ్బు లేకపోతే అసలు ఏం కుదరదు అమ్మా. డబ్బు లేకపోతే కుదరదు, డబ్బు లేకపోతే కుదరదు. ఆరోగ్యం అంటే అసలే కుదరదు. ఆరోగ్యం డబ్బు ఉండి సత్సంగం లేకపోతే నువ్వు గుడ్డు సత్తా. మేము అంత మీద కూర్చున్నాము లేదమ్మా. ఇవన్నీ కూడా ఈ మూడు త్రిమూర్తుల్లాగా ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటే ఆకర్షణ. ఈ మూడు ఎప్పుడు ఉండాలి? తెలుసుకున్న తర్వాత ఉండాలి. నువ్వెవరో తెలుసుకున్న తర్వాత ఉండాలి. మరి ముందేముండాలి? మానవ జన్మ ఉండాలి, అనుభూతి, నీకు తపన ఉండాలి. ఏంటి నీకు తెలుసుకోవాలి, నీకు ఆధ్యాత్మిక తెలుసుకోవాలి, నీకు తపన ఉండాలి. అనుభూతి అనేది గురువు ఉండాలి. అప్పుడు నీకు తెలియబడుతుంది. తెలిసిన తర్వాత ఈ మూడు ఉండాలి. ఏంటి? సత్తంగా ఉండాలి. తెలిసిన దాన్ని మళ్ళీ నెవరేసుకుని అది తపనలో ఉండాలి కదా మనందరం. అలా అదే అవ్వాలి కదా. అది సరి చేసుకోవాలి కదా. ఎన్నో ఉంటాయి కదా, గుణాలు, భావాలు, నడకలు ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ సత్తంగా సరి చేసుకుంటావు, చక్కగా అన్ని మలుచుకుంటావు. వదలవలసి వదులుతావు, పట్టుకోవాల్సి పట్టుకుంటూ ఉంటాం సత్సంగం. మరి సత్సంగం తర్వాత మరి ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం మరి ఆరోగ్యం రాలేదు కదా. సత్సంగం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అన్నిటికన్నా ఆరోగ్యమే మహాభాగ్యం. ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు అన్నింటి గురించి. ఇప్పుడు వాతావరణం కూడా కరెక్ట్ గా ఉంది. మన ధ్యానాలు శీతాకాలం కరెక్ట్ అయిన వాతావరణం. దేనికి? ధ్యానం చేసుకుంటాం. ఉడికయ్యి ఉండదు కదా, ఎక్కువ టైం చేసుకోవటానికి ఉంటుంది. ఉండండి కొద్ది ఈడు ఎలా కూర్చుంటాడు? వీడు అట్టే కూర్చుంటాడేమో. అందరం చెప్పుకోవడానికే కదా. పోలే ఊరంతా తగలబడిపోతుంది. అదంతా తగిలికొచ్చాడు మహారాజు చూడడం. మహారాజు అన్నాడంట, మనం కాలిపోతాం, మీరు కాలిపోతాయి. సృష్టిలో ఉండే కాలిపోతాయి కానీ సృష్టి అతీతమైనటువంటి పరమాత్మ కాదు కదా, అంత అలా ఉండండి అన్నాడు. ఇది ఒక్కటే కాలం, ఒక్కటే కాలం కదా. ఇప్పుడు ఆ మాట నాకు ప్రతి విషయాన్ని గుర్తొస్తుందమ్మా. పరమాత్మ ఉన్నారు, పరమాత్మ లేని నేను పట్టించుకోవాలి, ఆయన పట్టించుకోవట్లేదు కదా. చూసి
చూడనట్టు ఉండమన్నారు, దీన్ని విన్నట్టు ఉండమన్నారు. అలాంటి నేను ఇంటికి తీసుకోవాలని చెప్పేసి నాకు ఆ మాట గుర్తొస్తూ ఉన్నాను. అది గుర్తు రాబట్టే ఆమె జీవన విధానం ఎంజాయ్గా చేస్తున్నారు ఆ వయస్సులో. అర్థమైందా? ఇంకా మన వయసు కదా, ఆ వయసులో అలా ఉండాలి. మనందరం ఆ మామలా ఉండాలి. అర్థమైందా? చిన్నప్పుడు ఉంటాం గొప్ప ఏం కాదు, ఆ వయసులో అలా ఉండాలి. కొడుకులు పోయినా ఆవిడ ఎలా ఉన్నారు, ఆవిడ ఎలా ఉన్నారు మాత, ఆవిడ ఎలా ఉన్నారు మాత. మాత చనిపోయిందమ్మా, చనిపోయింది. చనిపోయింది, కాలం కూడా అయిపోయింది. ఏంటి మొన్న ఎప్పుడో గుర్తొచ్చారు? మొన్న ఎప్పుడో నేను గుర్తొచ్చి పాపం కొడుకుపోయారు కదా, ఫోన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు చేయకపోతే ఏమనుకుంటారు మీద. పోయిందమ్మా, 15 రోజులు అయింది. కార్యం ఏ చంద్రప్ప? మా ఇంటి పక్కన చంద్రప్ప చెప్పాను. ఓహో, పోయారా? చనిపోయిందమ్మా. అమ్మ వచ్చినలాగా చచ్చిపోయే వరకు పాలతో భక్తులు ఇక ఆయన పెట్టారు. అదేలేండి, ఆ కథలన్నీ మనకెందుకు, చక్కగా వెళ్ళిపోయారు. దేవుడు చూస్తూ వెళ్ళిపోయిందమ్మా. అంటే మీకు ఒక్కటే ఈ మీద కోరుకుందిరా, చిన్నప్పటి నుంచి ఈవిడే ఆవిడ తోడుకోళ్ళు ఫ్రెండ్స్, తోడుకోళ్ళు అయినా ఫ్రెండ్స్, ఇంకేది కావాలన్నా వాళ్ళే. భర్త చిన్నప్పుడే పోయారంట, ఒకళ్ళు ఆదరించుకుంటా ఉంటే ఇవి నాతో చెప్పారు, అమ్మా మేమిద్దరం ఇలా ఉండేవాడు అని. ఆ కథలు అయితే నాకు తెలియదు కదా. చూడండి చక్కగా ఆయురారోగ్యాలతోటి ఉన్నంతసేపే మనం ఈవిని చూసి, ఈవిడ పక్క వెళ్ళారు కదా, ఇద్దరు కలిపి జోడీ సంఘాల్లో బాగానే ఉన్నారు, చాలా మంచి పని బాగుంది. అలా ప్రతి ఒక్కళ్ళం కూడా అమ్మా ఏ కోరుకుంటే కోరిక తీరిపోతే అయిపోతుంది రుణానుబంధం. అంటే మరి వీళ్ళిద్దరికే రుణం ఉంది. పెళ్ళైన మొదటి నుంచి వీళ్ళిద్దరూ ఫ్రెండ్లు అంట. ఈవిడికి ఏ డబ్బు ఏ పొలం కొనాలన్నా వాళ్ళే ఇచ్చుకోరంట, వాళ్ళ అబ్బాయి ఇచ్చుకోరు. అర్థమైందా? ఆఖరిని కూడా దీన్నే ఈవిడనే అడిగారు. అడగటం పక్క పక్కలని ఈవిడ కూడా ఉంటాం. మరి ఆ జన్మ మరి అమ్మ జ్ఞానులకు ఎప్పుడైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా బతికారే. భర్త చిన్నప్పుడు పోయినా, ఒక కొడుకు కానీ భర్త పోయినా ఎలా బతికారు ఆవిడ? జ్ఞానం కాకపోతే ఆవిడ బతకగలరా? అది అన్నీ చాలా ఆనందం, చాలా ఆనందం. చాలు ఇంకా అలా ఎక్కువ చెప్పకూడదు. సరిపోయిందా లేదా? అంటే మనం చిన్ననాటి నుంచి ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా పరమాత్మ దృష్టిలో ఉంటేనే పరమాత్మగా. ఆవిడకి ఈవిడలో ఉన్న సత్సంగం నచ్చిందమ్మా. ఈ సత్సంగంలో ఈ సంస్కారం నచ్చి, ఈ మాటలు నచ్చి, ఈవిడ పాత్ర భూమి నచ్చి ఈవిడ కావాలని కోరుకున్నారు. అలాగా అది ఒకళ్ళకొకళ్ళు స్నేహం వినిపించిందా? బ్రహ్మం గురించి ఈవిడ బెంగెట్టుకోలేదు, ఆవిడ గురించి. బ్రహ్మంగా ఉండటం వలన మనం ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాలైనా బెంగ పెట్టుకోము. మన అనుభవం ముఖ్యంరా, అనుభవం. అన్నేళ్ళ నుంచి స్నేహమని ఈవిడ చిన్నప్పుడు ఎప్పుడో అయి ఉంటుంది కదా, కాపురానికి వచ్చి ఇప్పటికి ఆవిడ వెళ్ళిపోయినా అయిపోయింది కదా. పార్వతో అంటూ ఉండేవారు. అయిపోయిందా లేదా? అలా మనం ఆఖరి శ్వాస వరకు కూడా రుణానుబంధాలు ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కరికి తక్కువ ఉంటాయి. అసలు భగవంతుడు అనేవాడు మనలోనే ఉన్నాడు కదా, మనమే రై ఉన్నాం కదా. ఆయన ఏమనుకుంటాడంట అంటే పర్వాలేదు. అక్కడ చూడండి, మనం సత్సంగానికి వచ్చాక మనకి ఎలాగ అర్థమైందో చూడండి. భగవంతుడు మన స్వరూపం అదే, కానీ మనకు తెలియదు కదా. మనకి తెలియకపోయినా ఆయన అనుకుంటాడంట భగవంతుడు, అంటే లోపల నా బ్రహ్మం ఏరా, నీతోటి నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తావురా, ఎన్ని మజిలీలు రా నాకు, నా వంక చూడవా, నువ్వు బయటకే చూస్తావా, నీలో ఉన్నాను నన్ను చూడవా, నా వైపు ఒక చూపు నేను తీసుకుపోతాను నేను పబ్బులకి, ఇంకా బయటికి ఎన్నాళ్ళు ఎలా తిరుగుతావురా,
ఎన్నాళ్ళు ఇలా తిరిగి బయట ఎక్కడో నెట్టుకుంటారని నా లోపల నేను నన్ను వదిలేసి నీ లోపల నన్ను వదిలి నీ కోసం ఎదురు చూస్తున్నాను రా. లోపల వదిలేసి బయట చూస్తారు కదా, నీకు అంతే కదా, తిరిగి తిరిగి లోపల నా వంక ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నాను రా. ఇంకా ఎన్ని జన్మలు రా నీతో, ఎన్ని జన్మలు ఎన్ని తిరుగుతావరా నువ్వు అని అనుకున్నాను. అర్థమైందా? అటు చూసే ఇటు చూసిపోయిందంటే ఆడెత్తిపోతాయి పాపం. అది నా వంక చూడరా నాయన, నీకు జన్మలు తగ్గుతాయి, నీకు జన్మ లేకుండా నీకు చేస్తాను, నీ వంక నీకు అది చేద్దామని నేను కూర్చున్నాను ఇక్కడ. అది అయ్యేదాకా నువ్వు ఇలా తిరగటమే కదమ్మా. ఇంకా అన్ని దేహాలు ఎక్కవలసిందే కదా, ఎక్కవలసిందే. ఇంకా నీకు అడుపు సలుపు లేదంటే ఇంకా ఎత్తుదా సత్తా బతుకుతా ఉంటావా? ఇంతేనా? ఎంతో ముచ్చటే, రేపేదో సరదా ఉందని చచ్చిపోవాలంటే చచ్చిపోబుద్దేట్లేదు, రేపేదో ముచ్చట ఉందని భ్రాంతి. రేపేదో ఉందా, ఈవేళ ఏదో లేదా, ఈవేళ ఎందుకమ్మా పిల్లలు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి మనవలు వాళ్ళు ఏదో చేసేద్దామని కదా తాపమే. వీళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు వీళ్ళు కూడా ఆకలి నిన్ను ముసలి నిన్ను కూర్చోమన్నానా, నీకు ఎవరొద్దన్నానా, నిన్ను తిరగొద్దన్నా, నేను ఎవరు తిరగమన్నాను, అలా ఎవరితో అమ్మన్నాడు తోనే అలా తీసుకోవడానికి నువ్వు తుడిసి చెయ్యద్దు. నీకు అసలు కదిలితే నీకు పోటు మడిస్తే పోటు నిన్ను హాయిగా నిన్ను సుఖంగా కూర్చోమన్నానా, పడి ఉండమన్నానా, కృష్ణారామ అంటూ ఉండమన్నానా? కృష్ణారామ ముందులే ముందులేదు కృష్ణారామ, ఆఖరిని ఎలా అవుతుంది? అంతేనండి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు నుంచి అవన్నీ మనం ఒక్కటే ఈ బాల్యంలోని యవ్వనంలోని తెలుసుకున్న వాడికే ఆఖరి వరకు హాయిగా ఉండొచ్చు. ఎప్పుడో ఒక్కొక్కళ్ళు తగ్గినా హాయిగా ఉండొచ్చు. అమ్మా ఒక్కటరా ముగ్గుని పండు ఎప్పుడు అవుతుంది? విత్తనం పెట్టాలి, సరైన భూమి, అది మళ్ళీ మొక్క రావాలి, దాన్ని జాగ్రత్తగా పెట్టాలి, కంచేయాలి, మళ్ళీ అదేమో పుష్పాలు, ఆ పుష్పంలోంచి పండు రావాలి. జాంకాయ ఏదైనా అంతే కదా, పుష్పమే కదా, దాంట్లోంచి పండు రావాలి, అదే పీపు రావాలి. అవన్నీ మనకు తెలియదమ్మా. అవన్నీ మొక్క ఎత్తనం కానీ అన్ని చేసేది మీరు మాకు రసం తీసి ఆ రసం ఇచ్చి తాగేసి హాయిగా ఉంటున్నారు. మనకి ఆ రసం తాగేసి నమ్మంగా ఉండటమే. అవన్నీ మనకి ఎంత పని మనకు లేదు, మనకి కింద పని లేదు. మరి ఎవరన్నా ఈ రసం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా వచ్చింది అంటే అది సత్తాడు, దానికి ఎందుకంటే చూసుకుంటూ ఉంటాడు. నాకు అమ్మ రసం ఇచ్చారు, నమ్మకం విశ్వాసం, తాగేసి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అలాగే బ్రహ్మంగా ఉన్నాం అనుకున్నాడు, అలా ఉంటాడు. ఈ రసం రీసెర్చ్ ఉంటాడు. అదే ఎక్కువ తెలివైనోడు ఆధ్యాత్మికుడు నిలబడలేడు. ఎక్కువ తెలివైనడు సరిపడి నమ్మకం విశ్వాసం ఉన్నాడు బొమ్మని నిలబడిపోతాడు. అదేంటంటే ఎక్కువ తెలివైనోడు ఈ రసం ఎలా వచ్చింది, పట్టుకుంటాడు రసం, ఈ రసం ఈ రసానికి ఆధారం ఏంటి, ఈ రసం కాయ ఎలా వచ్చింది, ఈ కాయకి ఎక్కడ, మొక్క ఎక్కడ, విత్తనం ఎక్కడ మొదలెట్టాడు అనుకోండి, ఇంకా మీకు కాయ ఆళ్ళలోకి వెళ్ళిపోతాడు. ఇది తాగేసి ఆహా అమ్మ ఇంత అమృతం అమ్మ, హాయిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఆనందంగా ఉంది అనుకుంటుంది. ఇంకా అసలు అక్కడి నుంచి కిందకి అయిపోతుంది. అవునండి. ఇప్పుడు మనం పైకి వెళ్తాం, కిందకి వెళ్తామా? చూసారా, వాళ్ళు అలాగా అనుకుని అలా ఉంటా ఉరకలేస్తా హాయిగా మనకి అసలు అదే మరి ఈ బ్రహ్మ అంటే ఏమన్నారు? వేదాల సారం, ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాల సారం, భగవద్గీత సారం, ఈ బ్రహ్మజ్ఞానం, ఇవన్నీ చదివితే ఇది వస్తుందిరా అన్నారు. ఇది వచ్చేసిన తర్వాత అవన్నీ చదవలేదని అనుకోవాలా? అనుకున్నాడు అక్కడే ఉంటాడు, మళ్ళీ పోతాడానికి. ఓహో అన్నింటి సారం ఇదా, నువ్వు గత జన్మలో చదివేనే మొన్న తెలిసింది, ఎలా ఉండిపోదు ఇంతే. అర్థమైంది కదా, ఆనందంగా ఉంది కదా, ఈ ఆచరణకి బాగుంది కదా, ఆచరించడానికి ఆనందంగా అనుభవం వస్తుంది కదా,
అనుభూతి అందరూ ఆనందంగా ఉన్నాను. ఇలాగ మనం లోపల తత్వ విచారం చేసుకుని లోపల నుండి ఒప్పుకోకపోతా ఉంటే సముద్రంలాగా బ్రహ్మ సముద్రంలాగా ఉంటాం. లేకపోతే నూతులో కప్పలాగా గుండ్రంగా తిరుగుతూ అక్కడ కప్ప అనుకుంటుంది ఎంత బాగా కప్ప ఇదే గొప్ప అనుకుంటుంది. ఆ కప్ప అంతే, దాన్ని తీసుకుని సముద్రంలో పడేస్తూ ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది గొప్ప. అప్పుడు దాకా దాని రూపం తెలవదు. దాని యొక్క భ్రమ భ్రాంతిలో పోవాలంటే తీసుకొచ్చి అలా పెట్టాలి, సముద్రంలో పెట్టాలి. ఎలా అలాగే మమ్మల్ని ఏమో నూతిలో కప్పలో ఏమో చేపలో మనకు తెలియదు, కానీ బ్రహ్మ సముద్రంలో బ్రహ్మంగా ఆనందంగా హాయిగా ఉంటున్నాం. అమ్మా ఇంకొకటి, సముద్రంలో చేపలు ఎంత హాయిగా ఆ నీటిలో అంత కలకలా ఆడుతుంటాయో, మనం కూడా అంతటా ఉన్న బ్రహ్మంలో హాయిగా ఆడుకుంటున్నాం. పళ్ళు ఎంతకంటే ఉపమానం లేదు. ఆ చేపలు ఎంత హాయిగా ఉంటాయో, మనం చేపలకి అది సహజం, మనకి ఇది సహజం. అంతే ఆ నీటిలో ఎలా ఉంటాయి అట్లా అడ్డుపడుతూ ఉంటుందని గొంతులు వేస్తూ ఉంటాయి, అవి ఎప్పుడు ఉంటాయి, హాయిగా ఉంటాయి. నీరు లేకపోతే అది లేదు, ఈ చైతన్యం లేకపోతే మనం అంతే కదా. అది చేత నీటిలో బయట ఆడితే చచ్చిపోతుంది, ఈ చైతన్యంలో బయట ఆడితే మనం ఈ ఆకారం ఉంటుంది, ఆ ఆకారం ఉంటుంది. అది ఇక్కడ మనం చక్కగా నీటిలో చేప ఎలా ఆడుకుంటామో మనం కూడా ఇందులో ఇలాగ ఆడుకుంటున్నాం హాయిగా ఆనందం. రోజులు వారాలు అసలు మీరు ఎన్నేళ్ళైందో గుర్తుందా? మీరు ఎన్నేళ్ళైంది సత్సంగానికి? ఆ నాటి నుంచి ఒకేలా ఉందా లేదా? అంటే సంస్కారవంతులు కాబట్టి మీరు వచ్చినాడు ఎలా ఉందో ఇప్పుడు మీకు ఒకేలా ఎందువల్ల ఆఖరి వరకు ఇలా ఉంటాను కారణం బ్రహ్మ సత్సంగం. ఇక్కడ పాటల మధ్యాలు మీకేమి నేర్పుతున్నానా? మీరు నేర్చుకుంటున్నారా? వివేకం వైరాగ్యం ఆ రెండు మన ప్రయాణం. వివేకం వైరాగ్యం రావాలంటే విశ్వాసం నమ్మకం ఉండాలి. విశ్వాసం నమ్మకం ఉండాలి. విశ్వాసం మనకి నమ్మకం మనకు ఉంది కాబట్టి వైరాగ్యం వివేకం వైరాగ్యాలు మనకు అందిని. వివేకం అంటే తెలుసుకుంటున్నాం, వైరాగ్యం అంటే వదిలేస్తున్నాం. తెలుసుకున్నాం ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది నిత్యమో, ఏది ఆనందమో అన్ని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఆ వివేకం తెలుసుకుని వైరాగ్యం వదిలేస్తున్నాం, కానీ అన్ని వదిలేస్తున్నాం. ఆనందం నిత్యమైందని పట్టుకుంటాం. వివేకం వైరాగ్యం వచ్చిన తర్వాత ఇంకేం లేదమ్మా. ఆ రెండింటికి విశ్వాసం నమ్మకం. నీకు నమ్మకం లేకపోతే కాదు. మీరు వచ్చినాడు ఎలా నమ్మకంగా ఉన్నారు? ఆఖరి వరకు బ్రహ్మం మీద ఇలాగే ఉంటారు కదా. ఉన్నామమ్మా, ఇంకా ఉంటాం కదా, ఉంటాం అంతే. ఎందువల్లంటే ఉన్నది బ్రహ్మమే, మార్పు చెందింది అది ఒక్కటే, మిగిలినన్ని మార్పు చెంది ఉంటాం కాదు. ఎందుకుంటాం అంటే రోజు తెలుసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం, ఉంటాం అంతే. ఆచరించి అనుభవించినప్పుడు అనుభవం అందుతుంది కదా ఆనందం. కానీ దీనికి ఎవరితో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, జనంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, వయసుతో అసలే సంబంధం లేదు. మరి ఇంకేంటో నీతో సంబంధం, కానీ ఖర్చు లేదు. నీతో సంబంధం అయినప్పుడు ఎందుకుంటే దేహానికేమో అన్ని ఖర్చులు, దీనికి లోపల ఉన్న దానికి ఏమీ లేదు. నిరాకారం. బ్రహ్మ సత్సంగానికి బ్రహ్మమే చేయించుకుంటాడు. ఇక్కడ చెప్పేది బ్రహ్మం, ఇది బ్రహ్మం, అని బ్రహ్మం అంతా బ్రహ్మం బ్రహ్మార్పణంగా బ్రహ్మంగా ఉంటుందమ్మా. ఇక్కడ ఏమీ లేదు, ఏ భావన ఉండదు. ఇంకా ఏంటంటే ఇంకో రకంగా అనుకుంటే అక్కడ దేహం పనిచేయాలి, మనసు పనిచేయాలి, ఇంద్రియాలు పనిచేయాలి, బాహ్య డబ్బు కావాలి ఏర్పాటు చేయడానికి. అంటే ఇక్కడ ఏర్పాట్లు అనేది రకరకాలు ఉంటాయమ్మా. ఇక్కడ ఏర్పాట్లు అంటే జనం కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలి అని సత్యంగా వేరు. ఇది ఏది ప్రతిఫలం కోరకుండా, ఏది ప్రతిఫలం అక్కలేదు, రమ్మనక్కలేదు, పొమ్మనక్కలేదు. ఇక్కడ ఏ ఏర్పాట్లు ఉండవు కదా. అంటే ఏ ఏర్పాట్లు ఉండాలి అంటే డబ్బు కావాలంటే బాహ్య సంపద కావాలి. ఇక్కడ బాహ్య సంపదతో బాహ్య జ్ఞానంతో పనే లేదు. ఇక్కడ ఆవిడ ఒక రూపాయి అడగరు, ఒక పడిన అడగరు, ఒక పువ్వు అక్కలేదు, ఏమి అక్కలేదు. శుభ్రంగా ఆవిడ ఏం చెప్తారు? జ్ఞానం చెప్తారు చక్కగా. అంతే. అక్కడ ఆధ్యాత్మిక మీకు చెప్తారు. అది ఆచరించి అనుభవించడమే. అదంటే ఆచరించి అనుభవించి